గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు మనము ఎవిడెన్స్ యాక్ట్ తర్వాత సెక్షన్స్ చూస్తాము. ఇప్పుడు మీకు స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. నా పేరు రవీంద్ర బాబు, విజయవాడ. ఓకే, ఇప్పుడు ఇక్కడ ప్రిజంప్షన్ యాజ్ టు డాక్యుమెంట్స్ ఇక్కడి నుంచి మనం చూడాలి. స్క్రీన్ కనిపిస్తుంది కదా? ప్రిజంప్షన్ యాజ్ టు జెన్యూన్నెస్ ఆఫ్ సర్టిఫైడ్ కాపీస్. సర్టిఫైడ్ కాపీస్ జెన్యూనా కాదా అని ప్రెజ్యూమ్ చేసుకోవాలి. అప్పుడు ఏం చెప్తారంటే, ద కోర్ట్ షల్ ప్రెజ్యూమ్ టు బి జెన్యూన్ every document purporting to be certified copy or other document which is by law declared to be admissible as evidence of any particular fact and which purports to be duly certified by any officer of the central or state government. ప్రభుత్వం నుంచి మనం తెచ్చుకునే ఎవ్రీ సర్టిఫైడ్ కాపీ కూడా జెన్యూన్ గా భావించాలి. ఒకవేళ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్ వస్తే అది క్రైమ్ అవుతుంది కదా. అప్పుడు ఆ క్రైమ్ ప్రూవ్ అయితే అది ఒరిజినల్ డాక్యుమెంట్ కింద రాదు, అది ఆ వ్యాలిడ్ డాక్యుమెంట్ కింద రాదు. అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ యాజ్ ఎ ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్. ఒక డీమ్డ్ సర్టిఫైడ్ కాపీ ఉంటే దాన్ని జెన్యూన్ గానే భావించాలి. అది provided that such a document is substantially in the form and purports to be executed in the manner directed by law in that behalf. Directed by law in that behalf మన చట్ట ప్రకారం ఉంటుంది. వాళ్ళు ఎలా సర్టిఫై చేయాలి, ఆఫీసర్ సీల్ వేయాలి, కన్సర్న్ హెడ్ ఆఫ్ ద ఆఫీస్ చేయాలి, లేదా క్లర్క్ సంతకం పెడితే అది సర్టిఫైడ్ కాపీ కాదు. మనము కోర్టులో సర్టిఫైడ్ కాపీలు అడుగుతాము. రూల్ ప్రకారం అక్కడ జడ్జి సంతకం పెట్టాలా, సూపరింటెండెంట్ పెట్టాలా, క్లర్క్ పెట్టాలా అని ఉంటుంది వాళ్ళ రూల్స్ ప్రకారం. ఆ కన్సర్న్ అథారిటీ సంతకం పెడితేనే అది వ్యాలిడ్ సర్టిఫైడ్ కాపీ అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు సంతకం పెడితే సర్టిఫైడ్ కాపీ కాదు. The court shall also presume that any officer by whom any such document purports to be signed or certified held when he signed it the official character which he claims in such paper. అక్కడ ఎవరో ముద్ర కొట్టారు, తహసీల్దార్ అని రాశారు, ఆయన తహసీల్దార్ సంతకం పెట్టాడని మనం భావిస్తాం, ఏదో కెలికినట్టున్నా కానీ. అది ఆయన తహసీల్దారా కాదా, ఇది ఆ తహసీల్దార్ సంతకమేనా, అప్పుడు తహసీల్దార్ ఎవరున్నారు, అంతకుముందు ఎవరున్నారు, ఆయన కరెక్ట్గా హ్యాండింగ్ ఓవర్ చేశాడా లేదా, అవన్నీ మనం చూడాల్సిన పని లేదు. ఓకే. 80. Presumption as to documents produced as records of evidence. కొన్ని డాక్యుమెంట్స్ రికార్డ్ ఆఫ్ ఎవిడెన్స్ గా పెట్టినప్పుడు వాటి ప్రిజంప్షన్ ఏంటి, వ్యాలిడా కాదా? వెన్ ఎవర్ ఎనీ డాక్యుమెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఎనీ కోర్ట్ purporting to be a record or memorandum of evidence or of any part of evidence given by a witness in a judicial proceeding, or before any officer authorized by law to take such evidence. ఎనీ ఆఫీసర్ ఆథరైజ్డ్ బై లా టు టేక్ సచ్ ఎవిడెన్స్ అంటే ఆర్డీఓలు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్లు కూడా వస్తారు. వాళ్ళు కూడా ప్రొసీడింగ్స్ నడుపుతారు పొలాలు వాటి గురించి. సమ్ టైమ్స్ ఆర్ టు బి ఏ స్టేట్మెంట్ ఆర్ కన్ఫెషన్ బై ఎనీ ప్రిజనర్ ఆర్ అక్యూజ్డ్ పర్సన్ టేకన్ ఇన్ అకార్డెన్స్ విత్ లా. అన్నారు 164 స్టేట్మెంట్ ప్రకారం తీసుకున్నప్పుడు. అండ్ పర్పోర్టింగ్ టు బి సైన్డ్ బై ఎనీ జడ్జి ఆర్ మేజిస్ట్రేట్, అప్పుడు ఏదైనా జడ్జి సంతకం పెడితే ఆర్ మేజిస్ట్రేట్ సంతకం పెడితే ఆర్ బై ఎనీ సచ్ ఆఫీసర్ యాజ్ అఫోర్ సైడ్ ద కోర్ట్ షల్ ప్రెజ్యూమ్ దట్ ద డాక్యుమెంట్ ఈస్ జెన్యూన్. అప్పుడు ఆ డాక్యుమెంట్ జెన్యూన్ గా భావిస్తారు. ఒక జ్యుడిషియల్ ప్రొసీడింగ్ లో ఆ కన్సర్న్ జడ్జి సంతకం పెట్టినప్పుడు, లేదంటే ఒక కన్ఫెక్షన్ లో జడ్జి సంతకం పెట్టినప్పుడు అది జెన్యూన్ గా భావిస్తారు. దట్ ఎనీ స్టేట్మెంట్స్ యాజ్ టు ద సర్కమ్స్టెన్సెస్ అండర్ విచ్ ఇట్ వాస్ టేకన్ purporting to be made by the person signing it are true. ఆ సర్కమ్స్టెన్సెస్ జెన్యూన్ గా అనిపించాలి. అండ్ దట్ సచ్ ఎవిడెన్స్ స్టేట్మెంట్ ఆర్ కన్ఫెషన్ వాజ్ డ్యూలీ టేకన్, అది ఒక ప్రాపర్ గా తీసుకున్నారని భావించాలి. ఓకే. 81. Presumption as to gazettes, newspapers, private acts of parliament and other documents. ప్రభుత్వ గెజిట్స్ లో, న్యూస్ పేపర్స్ లో, పార్లమెంట్ చట్టాల్లో వచ్చినవి కూడా జెన్యూన్ గానే భావించాలి. ఒక్కోసారి ఫ్యాబ్రికేట్ రావచ్చు. అన్లెస్ అదర్వైజ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ యాజ్ ఫ్యాబ్రికేటెడ్ దట్ షుడ్ బి డీమ్డ్ యాజ్ జెన్యూన్. ద కోర్ట్ షల్ ప్రెజ్యూమ్ ద జెన్యూన్నెస్ ఆఫ్ ఎవ్రీ డాక్యుమెంట్ పర్పోర్టింగ్ టు బి సో అండ్ సో గెజిట్, లండన్ గెజిట్ సో అండ్ సో అని అలా ఇచ్చారు. 81A. ప్రిజంప్షన్ యాజ్ టు గెజిట్స్ ఇన్ ఎలక్ట్రానిక్ ఫామ్. ఇప్పుడు ఈ గెజిట్స్ వస్తున్నాయి,
ప్రింటింగ్ ఏం లేదు, హార్డ్ కాపీ ప్రింటింగ్ ఏం లేదు. ఇప్పుడు ఈ గెజిట్స్ కూడా జెన్యున్ గానే భావించాలి. ద కోర్ట్ షల్ ప్రెజ్యూమ్ ద జెన్యూన్నెస్ ఆఫ్ ఎవ్రీ ఎలక్ట్రానిక్ రికార్డ్ పర్పోర్టింగ్ టు బి ద అఫీషియల్ గెజిట్. ఇప్పుడు జిఓఐఆర్ అనే వెబ్సైట్ ఉంది, ఎవరన్నా చూసారా? స్టేట్ గవర్నమెంట్ది, ఏపీ అండ్ తెలంగాణ వెబ్సైట్స్ జిఓఐఆర్ ఉంటుంది. జిఓఐఆర్ అంటే తెలుసా ఎవరికైనా? జిఓ అంటే గవర్నమెంట్ ఆర్డర్, ఐఆర్ అంటే ఇష్యూ రిజిస్టర్. జిఓఐఆర్ ఆ వెబ్సైట్లో గవర్నమెంట్ ఇష్యూ చేసిన జీవోలని ఎలక్ట్రానిక్ ఫామ్లో ఉంటాయి. అవి కూడా జెన్యున్ గా కోర్టు భావిస్తారు. ఇట్ సచ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ ఇస్ కెప్ట్ సబ్స్టెన్షియల్ ఇన్ ద ఫామ్ రిక్వైర్డ్ బై లా అండ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ప్రాపర్ కస్టడీ. అప్పుడు మనము ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ కింద దాన్ని పెట్టాలి. పలానా వెబ్సైట్లో పెట్టారు, అది నేను ఇలా డౌన్లోడ్ చేశాను, ఇట్లా ప్రింట్ తీసాను, ఇది డాక్యుమెంట్ అని మనం ఒక సర్టిఫికేట్ ఇస్తే కూడా అది జెన్యున్ గెజిట్ కింద ట్రీట్ చేయాల్సి వస్తుంది. 82. Presumption as to documents admissible in England without proof of seal or signature. ఇది ఇంగ్లాండ్ గురించి ఇచ్చారు, జనరల్గా అడగకపోవచ్చు. 83. Presumption as to maps or plans made by authority of government. గవర్నమెంట్ సర్వే ఆఫ్ ఇండియా అని చెప్పాము ఇంతకుముందే, వాళ్ళు చేసినవి ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు, ఎంఆర్ఓలు, వీళ్ళు తహసీల్దారులు, ఆ సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, ల్యాండ్ ప్లాన్స్ అని వాళ్ళు వేస్తారు. ద కోర్ట్ షల్ ప్రెజ్యూమ్ దట్ మ్యాప్స్ ఆర్ ప్లాన్స్ పర్పోర్టింగ్ టు బి మేడ్ బై ద అథారిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఫర్ సో మేడ్ ఆర్ ఆక్యురేట్. వాళ్ళు వేసిన ఆక్యురేట్ అనే భావించాలి, అన్లెస్ తప్పులుంటే తప్పితే. తప్పులుంటే ఛాలెంజ్ చేయాలి వాళ్ళని తప్పని, లేకుంటే అదే accurate గా భావించి ముందుకెళ్తారు. ఓకే. 84. Presumption as to collection of laws and reports of decisions. Collection of laws. The court shall presume the genuineness of every book purporting to be printed or published under the authority of government of any country and to contain any of the laws of that country. ఏదైనా ప్రభుత్వము వాళ్ళ దేశపు చట్టాలను ప్రింట్ చేస్తారు. యుఎస్ఏ, యూకే, ఈవెన్ ఇండియా, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాళ్ళ చట్టాలను ప్రింట్ చేస్తారు. చేసినప్పుడు ఆ గెజిట్లో వస్తాయి అవి. వచ్చినప్పుడు అవి జెన్యున్ చట్టాలని భావించాలి, అన్లెస్ అదర్వైజ్ ప్రూవ్డ్. అండ్ ఆఫ్ ఎవ్రీ బుక్ పర్పోర్టింగ్ టు కంటైన్ రిపోర్ట్స్ ఆఫ్ డెసిషన్స్ ఆఫ్ కోర్ట్స్ ఆఫ్ సచ్ కంట్రీ. 85. Presumption as to powers of attorney. పవర్స్ ఆఫ్ అటార్నీ. పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తారు తెలుసు కదా. జీపీఏ అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. ఎస్పీఏ అంటే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ. జీపీఏ అంటే ఆల్ పవర్స్ ఇస్తారు, ఇంక్లూడింగ్ ఒక ప్రాపర్టీ మీద జీపీఏ అంటే దాన్ని అమ్మొచ్చు, గిఫ్ట్గా ఇచ్చేయచ్చు, సెల్ఫ్కి కూడా రాసుకోవచ్చు అతను జీపీఏ హోల్డర్. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటే ఆ ప్రాపర్టీకి రిలేటెడ్గా అతను ఏం రాశాడో అంతవరకు చేయొచ్చు. ఏదైనా మున్సిపాలిటీకి సంతకాలు పెట్టాలంటే అంతవరకు పెట్టగలడు ప్లాన్ అప్రూవల్కి. ఓకే. లేదా ఒక కోర్టులో కేసు వేయొచ్చు, ఆ ప్రాపర్టీ రిలేటెడ్గా ఏదైనా లీగల్ ప్రొసీడింగ్ చూడొచ్చు అంటే అంతవరకు చేయగలడు. దాన్ని స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటారు. ద కోర్ట్ షల్ ప్రెజ్యూమ్ దట్ ఎవ్రీ డాక్యుమెంట్ పర్పోర్టింగ్ టు బి పవర్ ఆఫ్ అటార్నీ, either స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఆర్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ, అండ్ టు హ్యావ్ బీన్ ఎగ్జిక్యూటెడ్ బిఫోర్ అండ్ అథెంటికేటెడ్ బై ఎ నోటరీ పబ్లిక్ ఆర్ ఎనీ కోర్ట్ జడ్జి ఆర్ మ్యాజిస్ట్రేట్. అవి ఎక్కడ పవర్ ఆఫ్ అటార్నీ చేయాలి? నోటరీ దగ్గర కానీ, ఆర్ కోర్టు, జడ్జి, మ్యాజిస్ట్రేట్, ఇండియన్ కాన్సిల్ ఆర్ వైస్ కాన్సిల్, రిప్రజెంటేటివ్. ఇండియన్ కాన్సిల్ ఎక్కడుంటారు? జనరల్ విదేశాల్లో ఉన్నప్పుడు ఇండియన్ కాన్సిల్ దగ్గర, వైస్ కాన్సిల్ దగ్గర చేస్తారు. ఆర్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ వాస్ సో ఎగ్జిక్యూటెడ్ అండ్ అథెంటికేటెడ్. గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ అంటే కొంతమంది అధికారులు ఉంటారు, వాళ్ళ దగ్గర సంతకం పెడితే అది అథెంటిక్గా ఎగ్జిక్యూట్ చేసినట్టు. 85A. ప్రిజంప్షన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ అగ్రిమెంట్స్. ఎలక్ట్రానిక్ అగ్రిమెంట్స్ అంటే ఈ కాంట్రాక్ట్స్ ఉంటాయి, మనము అమెజాన్లో అన్ని పర్చేజ్ చేస్తుంటాం కదా, ఫ్లిప్కార్ట్ వాటిల్లో, అవన్నీ కూడా ఎలక్ట్రానిక్ అగ్రిమెంట్సే. ద కోర్ట్ షల్ ప్రెజ్యూమ్ దట్ ఎవ్రీ ఎలక్ట్రానిక్ రికార్డ్ పర్పోర్టింగ్ టు బి అన్ అగ్రిమెంట్ containing the electronic signature of the parties was so concluded by affixing the electronic signature of the parties. ఆన్లైన్ టెండర్స్ అన్ని చేస్తుంటారు ప్రభుత్వంలో. ఇప్పుడు పిలిచే టెండర్లు అన్నీ ఆన్లైన్ టెండర్లు అయిపోయినాయి ఆల్మోస్ట్. మాన్యువల్ టెండర్లు చాలా చిన్న అమౌంట్స్కి ఉంటాయి, ఏదో 5 lakhsకి 10 lakhsకి ఏదన్నా. ఇలాంటి ఆల్ మేజర్ టెండర్స్ అన్నీ కూడా ఎలక్ట్రానిక్ కాంట్రాక్ట్స్ అయిపోయినాయి, ఎలక్ట్రానిక్ అగ్రిమెంట్స్ అవి. దాంట్లో డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్తోనే చేయాల్సి వస్తుంది అవి. అవి ప్రిజంప్షన్ జెన్యున్గా భావిస్తారు అవి. 85B. ప్రిజంప్షన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అండ్ ఎలక్ట్రానిక్ సిగ్నేచర్స్. In any proceedings involving a secure electronic record, the court shall presume, unless a contrary is proved, that a secure electronic record has not been altered since the specific point of time. అది జెన్యున్, ఒరిజినల్ అని చెప్పి కోర్టు భావిస్తుంది, ఎలక్ట్రానిక్ రికార్డ్ ఆర్ సెక్యూర్ ఎలక్ట్రానిక్ రికార్డ్. ఓకే. 85C. Presumption as to electronic signature certificates.
కోర్ట్ షెల్ ప్రెజ్యూమ్ అన్లెస్ కాంట్రీ ఇస్ ప్రూవ్డ్. ప్రతిదానికి ఇది పెట్టుకోవాలి. ద కోర్ట్ షెల్ ప్రెజ్యూమ్ అన్లెస్ కాంట్రీ ఇస్ ప్రూవ్డ్ that the information listed in a electronic signature certificate ESC అంటారు is correct except for information specified as subscriber. Information specified as subscriber information which has not been verified if the certificate was accepted by the subscriber. దాంట్లో కొంత పోర్షన్ ఏదో సబ్స్క్రైబర్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది, అతని పేరు ఏజ్ అట్లాంటివి ఏదో అవి వెరిఫై చేసినవి ఉంటాయి, చేయని ఉంటాయి. జెన్యున్గా ఉన్నట్టే భావించాలి దాన్ని ఎలక్ట్రానిక్ సిగ్నేచర్ సర్టిఫికేట్ని. 86 ప్రిజంప్షన్ సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ఫారిన్ జ్యుడిషియల్ రికార్డ్స్. ఫారిన్ జ్యుడిషియల్ రికార్డ్స్ సర్టిఫైడ్ కాపీస్ ఉంటే అవి కూడా జెన్యున్ గానే భావించాలి. ద కోర్ట్ మే ప్రెజ్యూమ్ దట్ ఎనీ డాక్యుమెంట్ పర్పోర్టింగ్ టు బి a certified copy of any judicial record of any country not forming part of India so and so అది కూడా జెన్యున్ అనే భావించాలి. ఓకే. 87 ప్రిజంప్షన్ యాజ్ టు బుక్స్ మ్యాప్స్ అండ్ చార్ట్స్. ఇందాక కూడా బుక్స్ మ్యాప్స్ వచ్చాయి. కోర్ట్ మే ప్రెజ్యూమ్ దట్ ఎనీ, ఆ రెండు లింక్ చేసుకోండి. ద కోర్ట్ మే ప్రెజ్యూమ్ దట్ ఎనీ బుక్ టు విచ్ ఇట్ మే రెఫర్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఆర్ జనరల్ ఇంట్రెస్ట్ అండ్ దట్ ఎనీ published map or chart, the statements of which are relevant facts and which is produced for its inspection was written and published by the person and at the time and place by whom or at which it purports to have been written or published. ఏదైనా బుక్ అలాంటివి ప్రభుత్వం వాళ్ళు చూపించినప్పుడు ఎనీ బుక్ విచ్ ఈజ్ రెఫరింగ్ టు ఎన్ ఇన్ఫర్మేషన్, అవి ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళు పబ్లిష్ చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది. అది ప్రిజంప్షన్ యాజ్ టు బుక్స్ మ్యాప్స్ ఆర్ చార్ట్స్. 88 ప్రిజంప్షన్ యాజ్ టు టెలిగ్రాఫిక్ మెసేజెస్. టెలిగ్రామ్స్ అనేవి వచ్చేవి ఇంతకుముందు, ఇప్పుడు లేవు కదా. సో ఆ టెలిగ్రామ్స్ వస్తే ఏంటిది? కోర్ట్ మే ప్రెజ్యూమ్ దట్ ఏ మెసేజ్ ఫార్వర్డెడ్ ఫ్రమ్ ఏ telegraph office to the person to whom such message purports to be addressed corresponds with a message delivered for transmission at the office from which the message was purported to be sent. But the court shall not make any presumption as to the person by whom such message was delivered. ఆయనకు వచ్చిన మెసేజ్ జెన్యున్ గానే భావిస్తుంది, కానీ పంపినవాడు జెన్యునా కాదా అని చెప్పలేము. ఎవడో ఒకటి సుబ్బారావు పంపించి అప్పారావు పంపించినట్టు ఒక టెలిగ్రామ్ పంపించేయచ్చు. అంత ప్రూఫ్ చెకింగ్ లేదు ఆ రోజుల్లో. ఎవరు పంపిస్తున్నారో అతని క్రెడెన్షియల్స్ చెక్ చేయడం. వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే పోస్టులు వాళ్ళు స్టాంప్ కొట్టి మీకు ఈ టెలిగ్రామ్ వచ్చిందండి అని చెప్పిస్తారు. ఎక్కువ టెలిగ్రామ్స్ ఏమైనా వస్తాయంటే స్టార్ట్ ఇమీడియట్లీ అని మెసేజ్ వస్తుంది అంతే. దానికే ₹2 అంతే, 2 పదాలకే. ఓకే. అట్లాంటిది ఇప్పుడు మనం గంటలు గంటలు మాట్లాడుకునే రేంజ్కి వెళ్ళిపోయాం దూర ప్రాంతాల వాళ్ళతో. ఇంతకుముందు కనీసం పక్క జిల్లా వాళ్ళకి కూడా కాంటాక్ట్ చేయాలంటే ఫోన్ ఉండేది కదా, అప్పుడు టెలిగ్రామ్స్ పంపించేవాళ్ళు. 88 ప్రిజంప్షన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ మెసేజెస్. జనరల్గా టెలిగ్రామ్స్ ఎప్పుడు వచ్చాయంటే జనాలకి అది రాగానే భయపడేవాళ్ళు. ఎవరైనా వాళ్ళ దగ్గర బంధువులు చనిపోతే వాళ్ళకి తెలియజేయడానికి టెలిగ్రామ్స్ పంపేవాళ్ళు, ఇలాంటి సివియర్ సిక్ కండిషన్లో ఉన్నా అట్లా. ద కోర్ట్ మే ప్రెజ్యూమ్ దట్ అన్ ఎలక్ట్రానిక్ మెసేజ్ forwarded by the originator through an electronic mail server to the addressee to whom the message purports to be addressed corresponds with the message as fed into his computer for transmission. ఎవరినైతే మెయిల్ వస్తుందో ఇంటర్మీడియటరీస్ నుంచి వాళ్ళు పంపించినట్టుగా దాన్ని భావిస్తారు. బట్ ద కోర్ట్ షాల్ నాట్ మేక్ ఎనీ ప్రిజంప్షన్ యాజ్ టు ద పర్సన్ బై హూమ్ సచ్ మెసేజ్ వాస్ సెంట్. దాంట్లో ఎవరో పంపించినట్టు ఉంటుంది, షారూఖ్ ఖాన్ మెసేజ్ పంపినట్టు ఉంటుంది. ఆయన పంపాడో లేదో తెలియదు, కానీ వచ్చినట్టు అయితే జెన్యున్. అంతవరకు రిసీప్ట్ ఈజ్ జెన్యున్, సెండర్ ఈజ్ డౌట్ఫుల్ ఎవరు పంపారనేది. ఓకే. మెసేజ్ వరకు జెన్యున్ అంతే. ఫర్ ద పర్పస్ ఆఫ్ దిస్ సెక్షన్ ద ఎక్స్ప్రెషన్ అడ్రసీ అండ్ ఆరిజినేటర్ షాల్ బి ది సేమ్ మీనింగ్ యాజ్ ఇన్ ద ఐటీ యాక్ట్. ఓకే. 89 ప్రిజంప్షన్ యాజ్ టు డ్యూ ఎగ్జిక్యూషన్ ఎట్సెట్రా ఆఫ్ డాక్యుమెంట్స్ నాట్ ప్రొడ్యూస్. కొన్ని డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయలేదు, అవి కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయినట్టే భావించాలి. ద కోర్ట్ షాల్ ప్రెజ్యూమ్ దట్ ఎవ్రీ డాక్యుమెంట్ కాల్డ్ ఫర్ అండ్ నాట్ ప్రొడ్యూస్డ్ ఆఫ్టర్ నోటీస్ టు ప్రొడ్యూస్ వాజ్ అటెస్టెడ్, స్టాంప్ అండ్ ఎగ్జిక్యూటెడ్ ఇన్ ద మేనర్ రిక్వైర్డ్ బై లా. సో కోర్టుకి కొన్ని డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయాలి, ఆయన ప్రొడ్యూస్ చేయమన్నారు కానీ ఆయన ప్రొడ్యూస్ చేయలేదు. పలానా డాక్యుమెంట్ ఒక నంబర్ ఏదో ఉంది, సేల్ డీడ్, అండ్ నాట్ ప్రొడ్యూస్డ్ ఆఫ్టర్ నోటీస్ టు ప్రొడ్యూస్. అప్పుడు ఎలా ప్రొడ్యూస్ చేయాలో అది అటెస్ట్ అయినట్టుగా, స్టాంప్ అయినట్టుగా, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయినట్టుగా కోర్టు భావిస్తుంది. ఎందుకంటే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయారు ప్రొడ్యూస్ చేయడం వల్ల. అందుకని 90 ప్రిజంప్షన్ యాజ్ టు డాక్యుమెంట్స్ 30 years ఓల్డ్. 30 years ఓల్డ్ అయిన డాక్యుమెంట్కి ఇంకా అది జెన్యున్ గానే భావించాలి. అదే దీంట్లో ఇచ్చారు.
వేర్ ఎనీ డాక్యుమెంట్ అంటే వాళ్ళ సంతకాలు వాళ్ళే పెట్టారని భావించాలి. నేను పెట్టలేదు అనడానికి లేదు ఇంకా 30 ఏళ్ళు అయ్యాక. కానీ ఎనీ డాక్యుమెంట్ పర్పోర్టింగ్ ఆర్ ప్రూవ్ టు బి 30 years old ఈజ్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ any custody which the court in the particular case considers proper, the court may presume that the signature and every other part of such document which purports to be in the handwriting of any particular person. ఒక ప్రాపర్ కస్టడీలో ఉన్న డాక్యుమెంట్ బయటకు వచ్చినప్పుడు దాంట్లో ఉన్న సిగ్నేచర్ జెన్యూన్ అనే భావిస్తారు 30 years అయితే. అంటే ఆయన హ్యాండ్ రైటింగ్ లో ఉన్నట్టుగా భావిస్తారు. హ్యాండ్ రైటింగ్ ని ఛాలెంజ్ చేయడానికి లేదు, నేను సంతకం పెట్టలేదు అనడానికి లేదు. డాక్యుమెంట్స్ ఆర్ సర్ టు బి ఇన్ ప్రాపర్ కస్టడీ if they are in place in which and under the care of the person with whom they would naturally be. ఎగ్జాంపుల్ మీ దగ్గర సేల్ డీడ్ కాపీ ఉంది, మీ దగ్గర ఉంది, మీ దగ్గరే కదా ఉంటుంది, అందువల్ల ప్రాపర్ కస్టడీ ఉన్నట్టే. ఒకవేళ బ్యాంకులో పెట్టారు మార్టిగేజ్, ఒక్కోసారి అది కూడా ప్రాపర్ కస్టడీ ఉన్నట్టే. అర్థమైందా? ఒకవేళ థెఫ్ట్ అయింది, అప్పుడు ప్రాపర్ కస్టడీ కాదు. బట్ నో కస్టడీ ఈజ్ ఇంప్రాపర్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ టు హ్యావ్ హ్యాడ్ ఏ లెజిటిమేట్ ఆరిజన్. ప్రాపర్గా లీగల్గా కానీ వెళ్తే బ్యాంక్ లోన్స్ అలాంటి వాటికి లెజిటిమేట్ ఆర్డర్నే ఉంటుంది. దిస్ ఎక్స్ప్లెనేషన్ అప్లైస్ టు 81 ఆల్సో. 81 ఏమంది? ప్రెజంప్షన్ యాజ్ టు గెజిట్స్. ఓకే, ఇలస్ట్రేషన్స్ కొన్ని ఇచ్చారు. ఏ హ్యాస్ బీన్ ఇన్ పొసెషన్ ఆఫ్ ల్యాండెడ్ ప్రాపర్టీ ఫర్ ఎ లాంగ్ టైమ్. హీ ప్రొడ్యూసెస్ ఫ్రమ్ హిస్ కస్టడీ డీడ్స్ రిలేటింగ్ టు ద ల్యాండ్ షోయింగ్ హిస్ టైటిల్స్ టు ఇట్. ద కస్టడీ ఈజ్ ప్రాపర్. అతని దగ్గర సేల్ డీడ్ చూపించాడు, డాక్యుమెంట్ అతనికి ఉన్న ప్రాపర్టీస్ మీవి, అది కస్టడీ ప్రాపర్గా ఉన్నట్టే. ఏ ప్రొడ్యూసెస్ డీడ్స్ రిలేటింగ్ టు ల్యాండెడ్ ప్రాపర్టీ ఆఫ్ విచ్ హీ ఈస్ ద మార్టగేజీ. ఈయన కుదువ పెట్టుకో ఉన్నాడు మార్టగేజీ. ద మార్టగేజర్ ఈజ్ ఇన్ పొసెషన్, ద కస్టడీ ఈజ్ ప్రాపర్. కుదువ పెట్టిన కూడా ప్రాపర్ కస్టడీ లెక్క. ఏ కనెక్షన్ ఆఫ్ బి ప్రొడ్యూసెస్ డీడ్స్ రిలేటింగ్ టు ల్యాండ్స్ ఇన్ బీస్ పొసెషన్ which were deposited with him by B for safe custody. Custody is proper. వేరే ఆయన ఉన్నాడు, బి అనే ఆయన బ్రదరు, ఆయన దగ్గర ఏ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఉన్నాయి, బి దగ్గర పెట్టాలి, బి ఏమో మళ్ళీ ఇంకెక్కడో పెట్టాడు, అది కూడా ప్రాపర్ కస్టడీ ఉన్నట్టే. మళ్ళీ 90A ప్రెజంప్షన్ యాజ్ టు ఎలక్ట్రానిక్ రికార్డ్ 5 year old. ఇందాక అదర్ డాక్యుమెంట్స్ 30 year old, ఎలక్ట్రానిక్ రికార్డ్స్కి 5 years పెట్టారు. మీ దగ్గర ఒక ఈమెయిల్ ఉంది, అది 30 years చెక్ చేయాల్సిన పని లేదు, దాని లైఫ్. 5 years బ్యాక్ వచ్చిన ఈమెయిల్ అయితే జెన్యూన్ ఈమెయిల్ గానే భావించాలి. వేరే ఎనీ ఎలక్ట్రానిక్ రికార్డ్ purporting or proved to be 5 year old is produced from any custody with the court in the particular case considers proper. The court may presume that the electronic signature which purports to be the electronic signature of any particular person was so affixed by him. అదర్ సిగ్నేచర్ గానే భావిస్తారు ఎలక్ట్రానిక్ సిగ్నేచర్. ఓకే, తర్వాత చాప్టర్ 6 ఆఫ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఓరల్ by documentary evidence. Execution of documents by oral evidence. Okay, 91. Evidence of terms of contract. Contracts ఉన్నాయి, ఆ terms, grants and other depositions of property reduced to form a document. Grants and gift laga and other depositions of property reduced to form a document. When the terms of a contract or grant and gift కూడా అనుకోవచ్చు, or of any other deposition of property have been reduced to the form of a document. ఏదైనా ప్రాపర్టీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ డాక్యుమెంట్ లోకి మార్చినప్పుడు, and in all cases in which any matter is required by law to be reduced to the form of a document, no evidence shall be given in proof of the terms of such contract. No evidence consider చేయకూడదు. Grant or other deposition of property or of such matter except the document itself or secondary evidence of its contents in case in which secondary evidence is admissible under the provisions herein before mentioned. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్ చూపించాలి, లేకుంటే సెకండరీ డాక్యుమెంట్ అయినా చూపించాలి. లీగల్గా వాటికి పర్మిషన్ ఉంటాయి ప్రొడ్యూస్ చేయడానికి. ఓకే, exception 1. When a public officer is required by law to be appointed in writing and when it is shown that any particular person has acted as such officer, the writing by which he is appointed need not be proved. ఒక ఆయన కలెక్టర్ వచ్చాడు, ఆయన కలెక్టర్ అని ఎట్ట ప్రూఫ్, ఆయన కరెక్ట్గా పోస్ట్ అయ్యాడు, ఆయనకు ఆర్డర్ ఉందని ఎట్ట ప్రూఫ్, ఆయన తెచ్చుకున్న ఆర్డర్ కరెక్ట్ అని ఎట్ట ప్రూఫ్, అవన్నీ మనం చెక్ చేయాల్సిన పని లేదు.
ఓకే. ఒక కలెక్టర్ పోయాడు, ఇంకో కలెక్టర్ వచ్చాడని జీవో ఉందని చెప్తే చాలు, ఇంకా ఆయనే కలెక్టర్. ఓకే. ఎక్సెప్షన్ 2, విల్స్ అడ్మిటెడ్ టు ప్రొబేట్ ఇన్ ఇండియా మే బి ప్రూవ్ బై ద ప్రొబేట్. విల్స్, ఇండియాలో విల్స్ మే బి ప్రూవ్డ్ బై ప్రొబేట్. ప్రొబేట్ అంటే విల్స్ కి గవర్నమెంట్ ఒరిజినల్ అని, ఆ జెన్యూన్ అని చెప్పి సర్టిఫై చేస్తుంది కోర్టు, అది ప్రొబేట్ ఆర్డర్ అంటారు. ఎక్స్ప్లెనేషన్ 1, దిస్ సెక్షన్ అప్లైస్ ఈక్వల్లీ టు కేసెస్ ఇన్ విచ్ ద కాంట్రాక్ట్స్, గ్రాంట్స్ ఆర్ dispositions of property referred to are contained in one document. కొన్నిట్లో కాంట్రాక్ట్, గ్రాంట్ అవి కూడా ఒకటే డాక్యుమెంట్ లో ఉంటాయి. అండ్ టు కేసెస్ ఇన్ విచ్ దే ఆర్ కంటెంట్ ఇన్ మోర్ డాక్యుమెంట్స్ దాన్ వన్. కొన్నిట్లో మల్టిపుల్ డాక్యుమెంట్స్ లో ఉంటాయి. 2, ఎక్స్ప్లెనేషన్, వేర్ దేర్ ఆర్ మోర్ ఒరిజినల్స్ దాన్ వన్ ఒరిజినల్ ఓన్లీ నీడెడ్ టు బి ప్రూవ్డ్. ఒక ఒరిజినల్ ప్రూవ్ చేస్తే చాలు. 3, explanation. The statement in any document, whatever, of a fact other than the facts referred to in this section shall not preclude the admission of oral evidence as to the same of act. అప్పుడు ఓరల్ ఎవిడెన్స్ ని డిస్మిస్ చేయాల్సిన పని లేదు. స్టేట్మెంట్ ఇన్ ఎనీ డాక్యుమెంట్ ఆఫ్ ఎ ఫ్యాక్ట్ అదర్ దాన్ ద ఫ్యాక్ట్స్ రెఫర్డ్ టు ఇన్ దిస్ సెక్షన్. ఈ సెక్షన్ లో చెప్పిన ఫ్యాక్ట్స్ కాకుండా ఇంక వేరే సెక్షన్ ఏదైనా రెఫర్ చేసినప్పుడు దే షల్ నాట్ ప్రిక్లూడ్ ద అడ్మిషన్ ఆఫ్ ఓరల్ ఎవిడెన్స్ as to the same effect. ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. If a contract to be contained in several letters, multiple letters లో కాంట్రాక్ట్ కండిషన్స్ ఉన్నాయి. All letters in which it is contained must be proved. If a contract is contained in a bill of exchange కూడా కాంట్రాక్టే. The bill of exchange must be proved. If a bill of exchange is drawn in a set of three, bill of exchange set of three ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఓన్లీ వన్ నీడ్ టు బి ప్రూవ్డ్. ఆ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ 3 ఫార్మ్స్ ఉంటుంది. మూడిట్లో 3 కరెక్టే. ఏది ముందు వెళ్తే అదే జెన్యూన్, ఏది యాక్సెప్ట్ అయితే అదే జెన్యూన్. ఓన్లీ వన్ నీడ్ టు బి ప్రూవ్డ్. ఏ కాంట్రాక్ట్స్ ఇన్ రైటింగ్ విత్ బి ఫర్ ద డెలివరీ ఆఫ్ ఇండిగో అపాన్ సర్టెన్ టర్మ్స్. ద కాంట్రాక్ట్ మెన్షన్స్ ద ఫ్యాక్ట్ దట్ బి హ్యాడ్ పెయిడ్ ఏ ద ప్రైస్ ఆఫ్ అదర్ ఇండిగో కాంట్రాక్టెడ్ ఫర్ వెర్బల్లీ ఆన్ అనదర్ అకేషన్. ఏ అండ్ బి కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారు రిటర్న్ గా, దాంట్లో రాసుకున్నారు ప్రీవియస్ గా ఆయనకి హ్యాండ్ డెలివరీ ఇచ్చారు, కొంత వెర్బల్ కాంట్రాక్ట్ అయింది, దాని గురించి కూడా మెన్షన్ చేస్తే అది జెన్యూన్ కిందే వస్తుంది. ఓరల్ ఎవిడెన్స్ ఈజ్ ఆఫర్డ్ దట్ నో పేమెంట్ వాజ్ మేడ్ ఫర్ ద అదర్ ఇండిగో, ద ఎవిడెన్స్ ఈజ్ అడ్మిసిబుల్. ఓరల్ ఎవిడెన్స్ ఇచ్చారు, నో పేమెంట్ వాజ్ మేడ్ ఫర్ ద అదర్ ఇండిగో, దానికి ఆ డబ్బులు ఇవ్వలేదు అన్నప్పుడు ద ఎవిడెన్స్ ఈజ్ అడ్మిసిబుల్. ఓరల్ ఎవిడెన్స్. ఏ గివ్స్ బి a receipt for money paid by B. Oral evidence is offered of the payment. The evidence is admissible. Exclusion of evidence of oral agreement. When the terms of any such contract, grant or other disposition of property or any other matter required by law to be reduced to the form of a document have been proved according to the last section, no evidence of any oral agreement or statement shall be admitted. దానికోసంగా ఓరల్ అగ్రిమెంట్, స్టేట్మెంట్ అడ్మిట్ చేయాల్సిన పని లేదు. ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ ఓరల్ అగ్రిమెంట్ యాజ్ బిట్వీన్ ద పార్టీస్ టు ఎనీ సచ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఇన్ ఇంట్రెస్ట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కాంట్రడిక్టింగ్, వేరియింగ్, యాడింగ్ టు ఆర్ సబ్ట్రాక్టింగ్ ఫ్రమ్ స్టెమ్స్. When the terms of such contract, grant or other disposition of property or any matter required by law to be reduced to form of document. ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఒక రిటర్న్ ఫామ్ లో వెళ్ళాలంటే హావ్ బీన్ ప్రూవ్డ్ అకార్డింగ్ టు ద లాస్ట్ సెక్షన్, అవి ప్రూవ్ అయినప్పుడు నో ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ ఓరల్ అగ్రిమెంట్ షల్ బి డీమ్డ్. మీకు రిటర్న్ డాక్యుమెంటే ఉండాలన్నప్పుడు ఓరల్ వే అలౌ చేయడానికి లేదు, అది ఇచ్చారు. ప్రొవిజోస్ ఉన్నాయి కొన్ని. ప్రొవిజో 1, ఎనీ ఫ్యాక్ట్ మే బి ప్రూవ్డ్ విచ్ వుడ్ ఇన్వాలిడేట్ ఎనీ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్ ఇన్వాలిడ్ చేసే ఏ ఫ్యాక్ట్ అయినా ప్రూవ్ చేయొచ్చు. ఆర్ విచ్ వుడ్ ఎంటైటిల్ ఎనీ పర్సన్ టు ఎనీ డిగ్రీ ఆర్ ఆర్డర్ రిలేటింగ్ దేర్ టు. అతనికి ఏదైనా డిగ్రీ ఆర్ ఆర్డర్ వచ్చేదానికి ఏదైనా అవకాశం ఉంటే అది కూడా చేయొచ్చు. సచ్ as ఫ్రాడ్, మిస్ ఫ్రాడ్, ఇంటిమిడేషన్, ఇల్లీగాలిటీ, వాంట్ ఆఫ్ డ్యూ ఎగ్జిక్యూషన్, వాంట్ ఆఫ్ కెపాసిటీ ఇన్ ఎనీ కాంట్రాక్టింగ్ పార్టీ. కాంట్రాక్టింగ్ పార్టీ వాళ్ళు అది ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు దానికి రిలేటెడ్గా ఇది ఉంటుంది. ప్రొవిజన్ 2, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ సపరేట్ ఓరల్ అగ్రిమెంట్ యాజ్ టు ఎనీ మ్యాటర్. ఏదైనా ఒక మ్యాటర్కి రిలేటెడ్గా ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఓరల్ అగ్రిమెంట్ ఉంటే ఆన్ విచ్ డాక్యుమెంట్ ఈజ్ సైలెంట్, డాక్యుమెంట్ దాని గురించి సైలెంట్గా ఉంటుంది. అండ్ విచ్ ఈజ్ నాట్ ఇన్కన్సిస్టెంట్ విత్ ఇట్ టర్మ్స్, దానికి ఇన్కన్సిస్టెంట్గా లేదు, మామూలుగానే ఉంది. మేబీ ప్రూవ్డ్, అప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలి.
In considering whether or not this proviso applies, ఈ proviso apply అవుతుందా లేదా, court shall have regard to the degree of formality of the document. దాంట్లో ఎంత ఫార్మల్ గా ఉంది డాక్యుమెంట్, ఎంత ఇన్ఫార్మల్ గా ఉంది అని. ఇంకా కొన్ని ప్రొవిజన్లు ఉన్నాయి, కొన్ని ఇలస్ట్రేషన్ చూస్తే పైకి వెళ్దాం. ఏ పాలసీ ఆఫ్ ఇన్సూరెన్స్ ఈస్ ఎఫెక్టెడ్ ఆన్ గూడ్స్ in ships from Calcutta to London. The goods are shipped in a particular ship which is lost. The fact that particular ship was orally expected from the policy cannot be proved. ఇన్సూరెన్స్ పాలసీ ఉంది, ఒక గ్రూప్ ఆఫ్ షిప్స్ మీద ఒక పర్టికులర్ షిప్ అది పోయింది, సింక్ అయిపోయింది. ఆ షిప్ కూడా ఈ గ్రూప్ లో ఉందని మనం వెర్బల్ ఎవిడెన్స్ తో ప్రూవ్ చేయలేం. అది A agrees absolutely in writing to pay B rupees 1,000 on the March 1973. The fact that at the same time an oral agreement was made by that the money should not be paid till 31st March cannot be proved. అది ఫస్ట్ మార్చికి ఇస్తానని అనుకున్నారు, రిటర్న్ గా ఉంది. 31st మార్చికి మార్చుకున్నట్టు ఉన్నట్టు చెప్తారు, దానికి వెర్బల్ గానే చెప్తున్నారు. దట్ కెనాట్ బి ప్రూవ్డ్. ఎందుకంటే ఆవిడ అక్కడ వాళ్ళు లిమిటేషన్ దాటిపోద్ది కదా, అది చూసుకోవాలి. An estate called the Rampur Tea Estate is sold by a deed which contains a map of the property of land sold. The fact that land not included in the map had always been regarded as part of the estate and was meant to pass by the deed cannot be proved. ఆ కొంత పొలం ఉంది, అది డీడ్లో రాయలేదు, కానీ ఎస్టేట్లో ఉంది, ఆ ఎస్టేట్ పేరు రాశారు. రాసినంత మాత్రాన దాంట్లో మెన్షన్ చేయకపోతే ఆ డాక్యుమెంట్లోకి ఆ ల్యాండ్ రాదు. అది దీంట్లో ఇచ్చారు సి. ఇప్పుడు 3 ఉంది. ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఎనీ సెపరేట్ ఓరల్ అగ్రిమెంట్ కాన్స్టిట్యూటింగ్ ఏ కండిషన్ ప్రిసిడెంట్ టు ద అటాచింగ్ ఆఫ్ ఎనీ ఆబ్లిగేషన్ అండర్ ఎనీ సచ్ కాంట్రాక్ట్ మే బి ప్రూవ్డ్. సెపరేట్ ఓరల్ అగ్రిమెంట్ ఉంటే అది ప్రూవ్ చేయాలి 3 ప్రకారం. 4, the existence of any distinct subsequent oral agreement to rescind or modify any such contract. తర్వాత ఆ అగ్రిమెంట్ ని మార్చుకుందాము, రిసెండ్ చేసుకుందాము అని వాళ్ళు ఏదైనా అనుకో ఉంటే వెర్బల్ గా, then such contract grant or disposition of property may be proved except in cases in which such contract grant or disposition of property is by law required to be in writing. Required to be in writing అంటే మన ఆర్బిట్రేషన్ లాగా ఉన్నప్పుడు వాళ్ళకి డెఫినెట్ గా అలౌ చేయాల్సినప్పుడు వాళ్ళ ప్లీజ్ ఆ ఓరల్ అగ్రిమెంట్స్ దాన్ని రిసెండ్ చేయాలి, మాడిఫై చేయాలన్నవి చెల్లవు. 5, ఎనీ యూసేజ్ ఆర్ కస్టమ్ బై విచ్ ఇన్సిడెంట్స్ నాట్ ఎక్స్ప్రెస్లీ మెన్షన్డ్ ఇన్ ఎనీ కాంట్రాక్ట్ ఆర్ యూజువల్లీ annexed to contracts of the disposition may be proved. కొన్ని ఓరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి, ఎనీ యూసేజ్ ఆర్ కస్టమ్ కూడా ఉంటుంది, బై విచ్ ఇన్సిడెంట్స్ నాట్ ఎక్స్ప్రెస్లీ మెన్షన్డ్ ఇన్ ఎనీ కాంట్రాక్ట్స్ ఆర్ యూజువల్లీ annexed to contracts of the description. కాంట్రాక్ట్లు ఏమి రాసుకోరు, కానీ వాళ్ళు వెనకాల ఊరికే తగిలించుకుంటారు అనెక్సర్స్ ఏదన్నా. ఓకే, అవి తగిలించుకున్నప్పుడు దట్ మే బి ప్రూవ్డ్. ఓకే, ప్రొవైడెడ్ దట్ ద annexing of such incident would not be repugnant to or inconsistent with the express terms of the contract. Annexing of such incident వెనక దానికి తగిలించిన డాక్యుమెంట్స్ వుడ్ నాట్ బి రిపగ్నెంట్. ఆ డాక్యుమెంట్ ని కాంట్రాడిక్ట్ చేసేటట్టు ఉండకూడదు, సపోర్ట్ చేసేటట్టుగా ఉండాలి. ఇలాంటి సైలెంట్ గానే ఉండాలి, న్యూట్రల్ గా. ప్రొవిజన్ 6, ఎనీ ఫ్యాక్ట్ మే బి ప్రూవ్డ్ విచ్ షోస్ ఇన్ వాట్ మేనర్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఈజ్ రిలేటెడ్ టు ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్. ఆ డాక్యుమెంట్ లో అగ్రిమెంట్ లో రాసుకున్న ఒక టోన్ ఆఫ్ లాంగ్వేజ్, ఇన్ వాట్ మేనర్ ద లాంగ్వేజ్ ఈజ్ రిలేటెడ్ టు ఎగ్జిస్టింగ్ ఫ్యాక్ట్స్, ప్రజెంట్ వాటికి ఎలా లింక్ అవుతుందని ఇచ్చారు. ఇంకా ఇక్కడ కూడా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఈ ఎగ్జాంపుల్ చూడండి, చాలా ఇలస్ట్రేషన్స్ ఉన్నాయి. 93 అవి చూస్తే ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. 93, ఎక్స్క్లూజన్ ఆఫ్ ఎవిడెన్స్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ అమెండ్ అంబిగ్యూస్ డాక్యుమెంట్. ఎక్స్ప్లెయిన్ అంబిగ్యూస్ ఆర్ అమెండ్ అంబిగ్యూస్ డాక్యుమెంట్, ఎక్స్ప్లెయిన్ చేయాలి. కొన్ని డాక్యుమెంట్ క్లారిటీ ఉండదు, అప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు. ఇలాంటి అమెండ్మెంట్ చేయాలి అంబిగ్యూస్ కౌంట్. కానీ ద లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ఏ డాక్యుమెంట్ ఈజ్ ఆన్ ఇట్స్ ఫేస్ అంబిగ్యూస్ ఆర్ డిఫెక్టివ్. అప్పుడు రిజిస్ట్రేషన్ కాల డాక్యుమెంట్ అది అంబిగ్యూస్ గాని అనుకుంటారు. ఎవిడెన్స్ మే నాట్ బి గివెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ విచ్ వుడ్ షో ఇట్స్ మీనింగ్ ఆర్ సప్లై ఇట్స్ డిఫెక్ట్స్. అప్పుడు దానికి ఎవిడెన్స్ ఇవ్వకూడదు. మే నాట్ బి గివెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ విచ్ వుడ్ షో
ఆ ఆ యొక్క ఫ్యాక్ట్స్ రాంగ్గా చూపిస్తుంది, మీనింగ్ ఆఫ్ సప్లై ఆఫ్ దాని డిఫెక్ట్స్గా దాన్ని చూపిస్తుంది. దట్ షుడ్ నాట్ బి కన్సిడర్డ్. ఏ అగ్రీస్ ఇలస్ట్రేషన్ ఇన్ రైటింగ్ టు సెల్ ఏ ఆర్స్ టు బి ఫర్ 1000 or 1500. Evidence cannot be given to show which price was considered. A deed contains blanks. Evidence cannot be given of facts which would show how they were meant to be filled. ఎప్పుడైనా చూడండి, కోర్టుల్లో కానీ ఎక్కడైనా ఫైల్ చేసే డాక్యుమెంట్స్, పర్టికులర్గా అఫిడవిట్స్లో ఎక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ ఉండకూడదు, బ్లాంక్ స్పేసులు ఉండకూడదు, కొట్టివేతలు ఉండకూడదు. కొట్టివేతలు, ఇన్సర్షన్స్ ఏమి ఉండకూడదు. ఏమున్నా కానీ అక్కడ సంతకాలు ఉండాలి, డెపోనెంట్ సంతకాలు ఉండాలి, మళ్ళీ ఎగ్జిక్యూటింగ్ వాళ్ళ సంతకాలు కూడా ఉండాలి. ఇలాంటి కొత్తది టైప్ చేసుకొని మళ్ళీ చేయాలి. 94. Exclusion of evidence against application of document to existing facts. When language used in a document is plain in itself and when it applies accurately to existing facts, evidence may not be given to show that it was not meant to apply to such facts. సింపుల్ లాంగ్వేజ్ ఉంది, చూడగానే ఎవరికైనా అర్థమైపోద్ది. అప్పుడు ఇది కాదు అది కాదని చెప్పడానికి లేదు. ఇలస్ట్రేషన్ ఇచ్చారు. ఏ సెల్స్ టు బి బై డీడ్ మై ఎస్టేట్ అట్ రాంపూర్ కంటైనింగ్ 10 బీగాస్. నా నాకున్న పొలము అటు విజయవాడ, నాకున్న 10 ఎకరాలు అమ్ముతున్నాను అన్నాడు. ఏ హ్యాజ్ ఎన్ ఎస్టేట్ ఆఫ్ రాంపూర్ కంటైనింగ్ 100 బికాస్ ఎవిడెన్స్ మే నాట్ బి గివెన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ద ఎస్టేట్ మెంట్ టు బి సోల్డ్ వాస్ వన్ సిచ్యువేటెడ్ అట్ డిఫరెంట్ ప్లేస్ అండ్ ఆఫ్ డిఫరెంట్ జోన్, డిఫరెంట్ సైజ్. అప్పుడు ఆయనకి వేరే ఏలూరులో ఉంది, గుంటూరులో కూడా ఆ 10 ఎకరాలు ఉన్నాయి. అప్పుడు ఏదనుకోవాలి, ఆయన పొరపాటున రాశాడంటే చెప్పలేము, అప్పుడు ఇదే అనుకోవాలి. Okay, evidence has to document unmeaning reference to existing facts. Document unmeaning reference to existing facts. When language used in a document is plain itself, but is unmeaning, plain గానే ఉంది కానీ unmeaning in reference to existing facts. కానీ అది బోర్డు గుండికి మోకాలకి ముడేసినట్టు ఉంటుంది కొన్ని, దానికి ప్రాపర్ లింకింగ్ ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు అది చెప్పే దాంట్లో. ఎవిడెన్స్ మే బి గివెన్ టు షో దట్ ఇట్ వాజ్ యూజ్డ్ ఇన్ ఎ పెక్యులియర్ సెన్స్. దాన్ని ఒక పెక్యులియర్ సెన్స్లో వాడారు అని చెప్పి చెప్పాలి. ఏదైనా సైంటిఫిక్ కన్సిడరేషన్, హిస్టారికల్ కన్సిడరేషన్ అట్లాంటి ఏదైనా ప్రూవ్ చేయాలి. ఇలిస్ట్రేషన్స్. ఏ సెల్స్ టు బి బై డీడ్ మై హౌస్ ఇన్ క్యాల్కటా. మా కలకత్తాలో ఉన్న నా ఇల్లు అమ్మేస్తున్నాను అన్నాడు. ఏ హ్యాడ్ నో హౌస్ ఇన్ కలకటా బట్ ఇట్ అపియర్ దట్ హీ హ్యాడ్ హౌస్ ఇన్ హౌరా. నాకు హైదరాబాద్లో ఉండే హౌస్ అమ్ముతాను అన్నాడు. ఓకే, ఇలాంటి నాకు విజయవాడలో ఉండే హౌస్ అమ్ముతాను అన్నాడు, అది అమరావతిలో ఉంది. సో అట్లా ఇలాంటి హౌరా ఉంది. హౌరా అంటే అందరికి తెలుసు కదా, హైదరాబాద్లో ఉండేది అమ్ముతున్నాడు, అది ఇప్పుడు సికింద్రాబాద్లో ఉంది. ఒకప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్ వేరే మున్సిపాలిటీస్. సో వేరే మున్సిపాలిటీ అయినప్పుడు హైదరాబాద్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సికింద్రాబాద్. ఇప్పుడంటే సికింద్రాబాద్ హైదరాబాద్లో కలిసిపోయి ఒక ఏరియా లాగా తయారైంది. సో సికింద్రాబాద్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ అవుద్ది ఇప్పుడు, అప్పుడు అయ్యేది కాదు. అప్పుడు సికింద్రాబాద్ ఆయన హైదరాబాద్ అనుకో ఉండొచ్చు అని అనుకోవచ్చు మనం. దీస్ ఫ్యాక్ట్స్ మే అట్లాగా కలకత్తాలో ఔరా అనేది కూడా ఒక ఏరియా సికింద్రాబాద్ లాగా, ట్రైన్ స్టేషన్. సో అది కూడా కలకత్తా అని అనుకుంటారు చాలా మంది, బట్ బోత్ ఆర్ డిఫరెంట్ టెక్నికల్లీ. దీస్ ఫ్యాక్ట్స్ మే బి ప్రూవ్ టు షో దట్ ద డీడ్ రిలేటింగ్ టు ద హౌస్ అట్ ఔరా, ఔరా హౌస్ వాళ్ళ అలా పెట్టారని చెప్పి అనుకోవచ్చు మనకు. ఓకే, 96. Evidence as to application of language which can apply to one only of several persons. ఒక దాని లాంగ్వేజ్ ఉంది, అది ఎవరికి అప్లికబుల్, ఒకరికి అప్లికబుల్ అవుతుంది. అది ఎలా వస్తుంది? వెన్ ద ఫ్యాక్ట్స్ ఆర్ సచ్ దట్ ద లాంగ్వేజ్ యూజ్డ్ might have been meant to apply to anyone and could not have been meant to apply to more than one. దాంట్లో ఎవరికైనా చెందేటట్టు రాయొచ్చు ఆ మీనింగ్స్. ఇలా అంటే ఒకరికంటే ఎక్కువ చెందేటట్టు రాయొచ్చు, ఇలాంటి ఒకరికే చెందేటట్టు రాయొచ్చు. సెవెల్ పర్సన్ ఆర్ థింగ్స్ వచ్చేటట్టు రాయొచ్చు. ఎవిడెన్స్ మే బి గివెన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ విచ్ షో విచ్ ఆఫ్ దీస్ పర్సన్స్ ఆర్ థింగ్స్ ఇట్ వాజ్ ఇంటెండెడ్ టు అప్లై. ఎవరికి చెందుతుంది యాజ్ పర్ డాక్యుమెంట్ రాసుకున్న ప్రకారం అనేది చెప్పాలి. ఏ అగ్రీస్ టు సెల్ టు బి ఫర్ ₹1000 మై వైట్ హార్స్. నా యొక్క తెల్ల గుర్రాన్ని అమ్ముతాను అన్నాడు. ఈ హాస్ 2 వైట్ హార్సెస్. అప్పుడు ఏ హార్స్ అమ్ముతాడు, పెద్దదా చిన్నదా? ఎవిడెన్స్ మే బి గివెన్ ఆఫ్ ఫ్యాక్ట్ విచ్ షో విచ్ ఆఫ్ దెమ్ వాజ్ మెంట్. ఆయన దేనికోసం అని అనుకున్నాడు. ఆయన ఒకటి చూపించి నేను తెల్ల గుర్రాన్ని అమ్ముతా అన్నాడు, అప్పుడు ఒకటి నుంచో ఉంది అదే అనుకున్నారు అందరూ. లేదు మళ్ళా వచ్చినప్పుడు అది లేదు, అప్పుడు ఇంకోటి అనుకో ఉంటున్నారు. ఏది కరెక్ట్? బి. ఏ అగ్రీస్ టు కంపెనీ బి టు హైదరాబాద్. Evidence may be given of fact showing whether Hyderabad in Deccan or Hyderabad in Sindh was meant. హైదరాబాద్ ఎక్కడంటే మన హైదరాబాద్, ఇంకోటి హైదరాబాద్ ఇన్ సింగ్ అంటే పాకిస్తాన్ హైదరాబాద్.
మరి ఏ హైదరాబాద్ అనేది అక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఎవిడెన్స్ యాజ్ టు మీనింగ్ ఆఫ్ ఇల్లెజిబుల్ క్యారెక్టర్స్, కొన్ని అక్షరాలు కనపడవు, ఇలాంటి కొన్ని అలుక్కుపోయి ఉంటాయి, అవి మామూలుగా చదవలేము. అప్పుడు ఎవిడెన్స్ మే బి గివెన్ టు షో దట్ ద మీనింగ్ ఆఫ్ ఇల్లెజిబుల్ ఆర్ నాట్ కామన్లీ ఇంటెలిజిబుల్ క్యారెక్టర్స్, a foreign language, obsolete language, టెక్నికల్ లాంగ్వేజ్. ఆబ్సలిట్ లాంగ్వేజ్ అంటే యూసేజ్లో లేని భాష, మృత భాష అంటారు. టెక్నికల్ టర్మ్స్, లోకల్ టర్మ్స్, ప్రావిన్షియల్ ఎక్స్ప్రెషన్స్, తర్వాత అబ్రివేషన్స్ ఆఫ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ ఏ పెక్యులర్ సెన్స్. ఇంకా రెండు సెక్షన్స్ ఉన్నాయి. 99. హూ మే గివ్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రిమెంట్ వేరియింగ్ టర్మ్స్ ఆఫ్ డాక్యుమెంట్. డాక్యుమెంట్లో టర్మ్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఉన్నాయి, వేరీ అవుతున్నాయి. పర్సన్స్ హూ ఆర్ నాట్ పార్టీస్ టు ఏ డాక్యుమెంట్. అప్పుడు దాంట్లో పార్టీస్గా ఉన్నవాళ్ళు ఇది ఇలా కాదు, అది ఇలా, అది ఇలా కాదు, ఇది ఇలా అని చెప్పడానికి లేదు. థర్డ్ పార్టీస్ చెప్పాలి, విట్నెస్లు, అదర్స్. ఆర్ ది రిప్రజెంటేటివ్స్ ఇన్ ఇంట్రెస్ట్ మే గివ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ ఫ్యాక్ట్ టెండింగ్ టు షో ఏ కంటెంపరేనియస్ అగ్రిమెంట్ వేరింగ్ ద టర్మ్స్ ఆఫ్ దట్ డాక్యుమెంట్. ఆ టర్మ్స్ ఏదైనా మారుంటే అప్పుడు ఇది డాక్యుమెంట్ అని చెప్పి చెప్పాలి. A and B make a contract in writing that B shall sell a certain cotton to be paid for on delivery. At the same time, they make an oral agreement that 3 months credit shall be given to A. This could not be shown as between A and B, but it might be shown by C if it affected his interests. అది మళ్ళీ 100 లాస్ట్ సెకండ్ ఈ పార్ట్లో. Saving up provisions of Indian Succession Act relating to wills. Nothing in this chapter contained shall be taken to affect any of the provisions of the Indian Succession Act 1865 as to the construction of wills. ఓకే, ఇంకా లాస్ట్ చాప్టర్ పార్ట్ 3 ఉంది. ప్రొడక్షన్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎవిడెన్స్ 101 నుంచి ఉంది. ఓకే, ఇది తర్వాత చూద్దాము. నేను కొంచెం రిటర్న్ అవుతున్నా, విజయవాడ బయలుదేరుతున్నాను. ఓకే, కొంచెం టైం తక్కువ ఉంది నాకు కూడా, అందుకని ఇంకా స్క్రీన్ షాప్ చేసేస్తాను. ఓకే. ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే 5 minutes డిస్కస్ చేద్దాం, ఇలాంటి క్లోజ్ చేస్తాను. ఓకే. ఓకే, క్లోజ్ చేస్తున్నాను.